విపరీతమైన నష్టపోయాం. కానీ వైకే లాబొరేటరీ వాళ్ళది మయూరా కొట్టిన తర్వాత నా పంటలో ఒక యూరియా కట్ట ఎత్తే ఎంత బలం వస్తదో, ఎంత గ్రోత్ వస్తదో, న్యూట్రియంట్స్ ఎత్తే ఎంత 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 వస్తదో, ఒక న్యూట్రియంట్స్ కొట్టినప్పుడు ఎంత ఎంత బలం వస్తది, ఒక ఫంగిసైడ్ కొడితే ఎంత మార్పు వస్తదో, కానీ ఇయన్నిటి వల్ల కూడా ఒకటి ఒక మయూరాలోనే చూశాను నేను. నమస్తే అండి. నా పేరు శేషగిరి. మాది ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా, కామాంచికేల్ గ్రామం మాది. నేను 6 ఎకరాలలో మొక్కజొన్న సాగు అనేది చేయడం జరుగుతుంది. ఈ ఈ మొక్కజొన్నలో ఈ తరుణంలో విపరీతమైన పురుగు ఉధృతి అనేది నా పంటపై బాగా ప్రభావం చూపించింది. ఈ తరుణంలో నేనేం చేశానంటే పురుగు మందులు 2 టైమ్స్ కొట్టడం జరిగింది. అయినా కూడా ఒక 3 డేస్ తర్వాత 4 డేస్ కొట్టిన 3-4 రోజుల తర్వాత మళ్ళీ పురుగు కనిపించేది. అలా 2 సార్లు నేను నా పంటపై కొట్టడం జరిగింది. అంతటితో పంట చాలా చీడపీడలకి చాలా లోనయిపోయేది. ఇలాంటి టైంలో నేను యూట్యూబ్‌లో మయూరా గురించి వైకే లాబొరేటరీ వాళ్ళది మయూరా గురించి తెలుసుకోవడం జరిగింది. ఇది వాళ్ళు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. నాకు మళ్ళీ యూట్యూబ్‌లో కూడా చూశాను. ఆయన నాకేం ప్రామిస్ చేశాడంటే, ఈ మయూరా ఒకటి కొట్టండి. 15 రోజుల వరకు ఎలాంటి పురుగు గాని, ఎలాంటి తెగులు గాని, ఎలాంటి న్యూట్రియంట్స్ గాని ఇయ్యాల్సిన అవసరం లేదు. చాలా నీట్‌గా పంట నీట్‌గా స్టెమ్‌లో దృఢత్వం, పంటలో గ్రీనిష్‌నెస్, గ్రోత్ ఇవన్నీ వస్తాయి. మీరు ఎలాంటి 15 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నాకు ఒక ఫ్రెండ్ ఇవ్వటం జరిగింది. ఆయన మాట నమ్మకం మీద ఈ రోజు నేను వైకే లాబొరేటరీ వాళ్ళది మయూరా కొట్టడం జరిగింది. దీనివల్ల నా పంటలో చాలా మార్పులనేది గత 10 రోజుల్లోనే చాలా మార్పులు చూడడం జరిగింది. ఎందుకంటే గతంలో నేను 2 సార్లు పురుగు మందు కొట్టినా కూడా నాలుగో రోజే నాకు పురుగు కనపడేది. దాంతోని గ్రోత్ లేక మళ్ళీ మొక్కజొన్న అంతా ఎరుపొచ్చి ఏ విధమైన మార్పు రాకుండా పంట దిగుబడి చాలా విపరీతమైన నష్టపోయాం. కానీ వైకే లాబొరేటరీ వాళ్ళది మయూరా కొట్టిన తర్వాత నా పంటలో ఒక యూరియా కట్ట ఎత్తే ఎంత బలం వస్తదో, ఎంత గ్రోత్ వస్తదో, న్యూట్రియంట్స్ ఎత్తే ఎంత 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 వస్తదో, ఒక న్యూట్రియంట్స్ కొట్టినప్పుడు ఎంత ఎంత బలం వస్తది, ఒక ఫంగిసైడ్ కొడితే ఎంత మార్పు వస్తదో, కానీ ఇయన్నిటి వల్ల కూడా ఒక మయూరాలోనే చూశాను నేను. ప్రతి ఒక్క రైతు నమ్మకంగా ఎంతో ఎంతో వాళ్ళ లాభసాటిగా ఈ మయూరానైతే పూర్తిగా వాడుకోవచ్చు. దీన్ని ఎలాంటి దుష్ప్రభావాలకి చూపాల్సిన అవసరం లేదు. రైతుకి 100కి 110 లాభం చేకూర్చేదే మయూరా.